హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్. సో ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అయిపోయాయి. బట్ ఢిల్లీ అండ్ గుజరాత్ వీడియోస్ కొంచెం లేట్ గా వస్తున్నాయి. ఆ టైం సరిపోలేదు. బట్ మిగతా 6 వీడియోస్ అయితే కింద లింక్ లో ఉంటాయి డిస్క్రిప్షన్ లో. చూసుకోండి ఒకసారి అన్నీను. ఢిల్లీ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో చూసే టైంకి మీకు ఢిల్లీ కూడా అవైలబుల్ లో ఉంటది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ ఫేజ్ రివ్యూ అండ్ గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ ఫేజ్ రివ్యూ. ఫస్ట్ ఫేజ్ అయ్యేసరికి టాపర్ ఆఫ్ ది టేబుల్ వాళ్ళు గుజరాత్ టైటాన్స్ బెటర్ రన్ రేట్ తో అనుకోవచ్చు. దానికి కారణం చాలా రకాలుగా మనం వర్ణించవచ్చు. బికాస్ ఒక టీం, ఫర్ ఎగ్జాంపుల్ చాలా టీమ్స్ ఉన్నాయి, బెటర్ టీమ్స్ ఉన్నాయి. అంటే ఢిల్లీ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, ఢిల్లీ మంచిగానే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తే ఆ టీం ఇబ్బందుల్లో పడతాదని తెలుసు. బట్ ఆ ప్యాటర్న్ ని 8 మ్యాచ్లుగా ఇన్ఫాక్ట్ ఈ వీడియో నేను ఇప్పుడు చేశారు ఫస్ట్ సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ అయిపోయింది. అండ్ 8 మ్యాచ్లుగా కూడా ఆ ప్యాటర్న్ ని ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. సో గుజరాత్ టైటాన్స్ ఇంత స్ట్రాంగ్ గా టేబుల్ టాపర్ గా ఉండడానికి ఇదే మెయిన్ రీజన్. అదే వాళ్ళ టాప్ ఆర్డర్, టాప్ 3 సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ జోస్ బట్లర్ ఆప్షన్ లోకి వచ్చినప్పుడు అనిపించింది ఈ టీమ్ కి బెస్ట్, అంటే ఎక్సలెంట్ ఎక్స్ ఫ్యాక్టర్ జోస్ బట్లరే. బట్ ఎక్సలెంట్ ఎక్స్ ఫ్యాక్టర్ జోస్ బట్లర్ అండ్ టీమ్ లీడర్ శుభ్మన్ గిల్ అండ్ ఈ మొత్తం బ్యాటింగ్ యూనిట్ ని గట్టిగా ప్రతి మ్యాచ్ నేను ఆడుతాను, మీరు ఎవరో ఒకరు హిట్టింగ్ చేస్తారా, కన్సిస్టెంట్ గా ఉంటారు అనవసరం, కానీ నేనైతే కన్సిస్టెంట్ గా ఆడతానని చెప్పేస్తున్నాడు సాయి సుదర్శన్. ఆరెంజ్ క్యాప్ హోల్డర్, 400+ రన్స్ ఆల్రెడీ కొట్టేశాడు, 430 రన్స్ 8 మ్యాచెస్ కి. బట్ ఏ మ్యాచ్ ఫెయిల్ అయ్యడం లేదు. సో ఇంత పర్ఫెక్ట్ టాప్ 3 అనేది నేనైతే చూడలేదు. అండ్ సాయి సుదర్శన్ ఈ టాప్ 3 కి లీడర్ అనుకోవచ్చు. అండ్ జోస్ బట్లర్ దానికి వైస్ కెప్టెన్ అనుకోవచ్చు. అండ్ శుభ్మన్ గిల్ ఎలాగా లీడరే. సో శుభ్మన్ గిల్ ఒక మ్యాచ్ ఆడితే, కోల్కతా మ్యాచ్ లో శుభ్మన్ గిల్ ఎక్సలెంట్ గా ఆడాడు. స్పిన్ బౌలింగ్ ని శుభ్మన్ గిల్ ఆడినంత బాగా అసలు ఎంత క్లీన్ హిట్ కొట్టాడంటే, అంటే జస్ట్ గ్రౌండెడ్ షాట్స్ కూడా అంత బాగా ఆడొచ్చు అని అనిపించింది శుభ్మన్ గిల్ ఆడి చూస్తే. అండ్ జోస్ బట్లర్ ఢిల్లీ మ్యాచ్ లో మనం చూసాం, ఫస్ట్ ఫేజ్ లాస్ట్ మ్యాచ్ అది. అండ్ ఎలా ఆడి మ్యాచ్ ని ఒక్కసారి ఢిల్లీ నుంచి లాగేసుకున్నాడు పూర్తిగా అనేది. సో జోస్ బట్లర్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వీళ్ళు ముగ్గురులో ఒకరు సూపర్ గా ఆడుతున్నారు, ఇంకొకరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, ఇంకొకరు ఎంతో కొంత స్టార్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళు ముగ్గురే సగం మ్యాచ్ ని అవగొట్టేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ జస్ట్ ఆ టైం కి స్కోర్ ని పెంచడానికే ఉపయోగపడుతున్నాయి తప్ప వాళ్ళవి ఇన్నింగ్స్ లో పెద్దగా ఎవరికి పెద్దగా అవకాశం కూడా రావట్లేదు, పెద్ద అవసరం కూడా పడట్లేదు వాళ్ళకి. సో గుజరాత్ ఈ విషయంపై చాలా హ్యాపీగా ఉండొచ్చు. మిగతా టీమ్స్ ఈ ప్యాటర్న్ ని బ్రేక్ చేసేస్తే చాలు, మనం విజయం సాధించవచ్చు అని ఈజీగా కనిపించవచ్చు. కానీ ఆ ప్యాటర్న్ బ్రేక్ అవుతుందా అంటే నాకైతే నమ్మకాలు లేవు. ఎందుకంటే బ్రేక్ అవుతున్నట్టు ఎక్కడ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. సో బట్ గుజరాత్ మాత్రం వాళ్ళ మిడిల్ ఆర్డర్ ని కొంచెం స్ట్రెంథన్ చేసుకోవాలి, నెట్ లో ప్రాక్టీస్ చేయాలి. ఒక రోజు కరెక్ట్ రైట్ డే రోజు ఏమైనా టెస్ట్ వస్తే మాత్రం దానికి మిడిల్ ఆర్డర్ మంచి సమాధానం ఇవ్వాలి తప్ప ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ లాక్ వచ్చేసారు. గుజరాత్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ ఫిక్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే 8 లో 6, మరొక 2 గెలిస్తే ఫిక్స్. సో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. బట్ ఆ ముగ్గురే బ్యాటింగ్ మొత్తాన్ని నడిపించేస్తున్నారు. రాహుల్ తెవాటియా ఒక మ్యాచ్ కొట్టాడు బానే, అదే ఢిల్లీ మ్యాచ్ లోని. షారుఖ్ ఖాన్ అప్పుడప్పుడు కొడుతున్నాడు. బట్ ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ ఒక మ్యాచ్ లో వచ్చి సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో వాషింగ్టన్ సుందర్ కూడా మిడిల్ ఆర్డర్ అక్కడ టెస్ట్ అయింది. బట్ అది పూర్తిగా కాదు, ఆ స్కోర్ గానీ అవన్నీ పూర్తిగా కాదు. బట్ ఓవరాల్ గా మిడిల్ ఆర్డర్ కొంచెం వాళ్ళకి కూడా టైం వస్తే బాగుంటది అనిపిస్తుంది. బట్ రాకుంటే వీళ్ళు ముగ్గురు ఫినిష్ చేసేస్తే గుజరాత్ మరొకసారి టైటిల్ కి బెస్ట్ షూటెడ్ టీమ్ గానే అనిపిస్తుంది. ఆప్షన్ కు ముందు ఇది బ్యాలెన్స్ టీమ్ గానే అనిపించింది. బట్ ఆప్షన్ తర్వాత చూసుకున్నా, బట్ ఏదైనా ఆ బ్యాలెన్స్ మిస్ అవ్వచ్చు. ఇలాంటి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉన్న టీము ఆ బ్యాలెన్స్ ఏ టైంలోనైనా మిస్ అయిపోవచ్చు. బట్ గుజరాత్ ఇప్పటి వరకు ఉన్న 4 సీజన్స్ లో కూడా ఎప్పుడు కూడా ఇది 4th సీజన్ వాళ్ళకి, ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ని వాళ్ళు మిస్ చేసుకోలేదు. అది గ్రేట్ గుజరాత్ టీమ్. అండ్ ఆశీస్ నెహ్రాని అందులో మెచ్చుకొని తీరాల్సింది. అండ్ ఇప్పుడు ఆశీస్ నెహ్రా వరకు వచ్చాం కాబట్టి మనం ఇప్పుడు బౌలింగ్ యూనిట్ వైపు వెళ్తాం. సిరాజ్ ఈ సీజన్ కి ముందు వరకు ఆర్సీబీలో ఉండేవాడు, అండ్ ఈ సీజన్ లో ఆర్సీబీకి వచ్చాడు. రబాడా కూడా ఉన్న టీమ్ లో. ప్రసిద్ధ్ కృష్ణ ఓకే సపోర్ట్ బౌలర్ అనుకున్నారు. అండ్ ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ గానీ, రషీద్ ఖాన్ గానీ వీళ్ళందరూ రషీద్ ఖాన్ మేజర్ బౌలర్ అనుకున్నారు. బట్ ఒక్కసారి సీజన్ స్టార్ట్ అయింది, ప్రసిద్ధ్ కృష్ణ అందుకున్నాడు. మామూలుగా అందుకోవాలి. ఇప్పుడు పర్పుల్ క్యాప్ హోల్డర్ ప్రసిద్ధ్ కృష్ణ ఎక్సలెంట్ గా బౌలింగ్ వేస్తున్నాడు. మిడిల్ ఓవర్స్ లో వచ్చి ఆ రేంజ్ ఆఫ్ డాట్ బాల్స్ అనేది పర్ఫెక్ట్. కోల్కతా మ్యాచ్ లో అయితే, అంటే కోల్కతా బ్యాటింగ్ కూడా వీక్ గా ఉంది అనుకోవచ్చు అక్కడ. బట్ ఏదైనా కూడా ఆ రేంజ్ ఆఫ్ డాట్ బాల్స్ అనేది ఎక్సలెంట్ గా వేస్తున్నాడు. ఒక్కొక్కసారి యార్కర్స్ వేస్తున్నాడు, ఒక్కొక్కసారి బౌన్స్ వేస్తున్నాడు. బౌన్స్ విషయంలో చాలా కన్సిస్టెంట్ గా వేస్తున్నాడు, ఆ లైన్ అండ్ గానీ లెంత్ గానీ. అండ్ సిరాజ్ విషయంకి వచ్చేస్తే సిరాజ్ ఒక మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకో మ్యాచ్ ఇవ్వడు, లేదు అంటే కన్సిస్టెంట్ పర్ఫార్మర్ కాదు ఐపీఎల్ లో. ఆర్సీబీకి ఎంత మంచి పర్ఫార్మర్ అయినా కూడా
సిరాజ్ పూర్తిగా పేరు బయటకు రాకపోవడానికి రీజన్ అదే. బట్ గుజరాత్‌కి వచ్చాక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. తను కూడా పర్పుల్ క్యాప్ రేస్‌లో ఉన్నాడు. తను కూడా కీలకమైన వికెట్‌లే తీసేస్తున్నాడు. మాక్సిమం పవర్ ప్లేలో వికెట్ తీస్తున్నాడు. బోల్ట్ తర్వాత ప్రస్తుతానికి పవర్ ప్లేలో బెస్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీజన్‌లో అయితే సిరాజే బెస్ట్ పవర్ ప్లేలో బెస్ట్ బౌలరు. అండ్ మిడిల్ ఓవర్స్‌లో రైట్ టైమ్‌లో వికెట్ తీస్తున్నాడు. అప్పుడప్పుడు రన్స్‌కెళ్ళినా కూడా రైట్ టైమ్‌లో వికెట్ తీస్తున్నాడు. సో, సిరాజ్ చాలా బాగున్నాడు. అండ్ రబాడా కూడా ఉండుంటే మేబీ ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్స్ వచ్చేదో లేదో తెలీదు గానీ, రబాడా ఇంటికెళ్ళడం అయితే జరిగింది సౌత్ ఆఫ్రికా. సో, రబాడా మళ్ళీ టీమ్‌తో జాయిన్ అవుతాడనేదైతే డౌట్ గానే అనిపిస్తుంది. చాలా రూమర్స్ కూడా ఉన్నాయి. సో, దాని గురించి మనం పక్కన పెట్టేస్తే రషీద్ ఖాన్ లై అందుకోలేదు అనిపించింది గానీ, కోల్కతా మ్యాచ్‌లో అది కూడా రషీద్ ఖాన్ చేసి చూపించాడు. సో, బౌలింగ్ యూనిట్‌గా కూడా ఎక్సలెంట్‌గా వాళ్ళకున్న వనరులను వాషింగ్టన్ సుందర్ చాలా బాగా ఏస్తున్నాడు. సో, వాళ్ళకున్న వనరుల్ని ఆళ్ళు ఎక్కడ కూడా ఇది చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడ వాడాలో అక్కడే వాడుతున్నారు. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం గుజరాత్ బౌలింగ్ గాని, బ్యాటింగ్ గాని ఎక్సలెంట్‌గా ఉంది. ఫీల్డింగ్‌గా కూడా సో ఫార్ ఢిల్లీ తర్వాత ఆలే బెస్ట్ టీమ్ అనుకోవచ్చు. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం గుజరాత్ చాలా మంచి పొజిషన్‌లో ఉంది. ఇంకో 2 మ్యాచ్‌లు ఆర్ 3 మ్యాచ్‌లు గెలిచేస్తే ఆళ్ళు కొంచెం కంఫర్టబుల్‌గానే టాప్ టేబుల్‌కెళ్ళిపోవచ్చు. టాప్ 2కి కూడా ఎళ్ళే ఛాన్స్ ఉంటది వెంటనే గెలిస్తే. సో, ఎన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలిస్తే అంత ప్లస్ పాయింట్ వాళ్ళకి. సో, ఓవరాల్‌గా గుజరాత్ ఫస్ట్ ఫేజ్ రివ్యూ మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ. బై.